హాయ్ హలో వెల్కమ్ టు సవరి బ్లాగ్స్. ఈరోజు నేనైతే రాగి జావా స్పెషల్గా చేసుకొని తాగుతున్నాను. చూడండి, ఫస్ట్ రాగి జావాకైతే వేడి నీళ్ళు పెట్టాను, ఒక 2 గ్లాసెస్. దాంట్లోకి కొంచెం ఉప్పు వేసాను. నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం, సో నేనైతే స్పైసీకి మిర్చి యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఒక 3 స్పూన్లు పిండి అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసేసి కలుపుకున్నాను అనమాట. కొంచెం పలసగానే కలుపుకోవచ్చు, కొంచెం చిక్కగానే కలుపుకోవచ్చు. అదైతే కలిపేసిన తర్వాత వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, ఇప్పుడు వాటర్లోకి అదైతే యాడ్ చేసేసాను పిండి. ఇప్పుడు దాన్ని మాడిపోకుండా సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలన్నమాట. అలా తిప్పడం వల్ల రాగి జావ అనేది దగ్గరకు వస్తుందన్నమాట. సో అది బాగుంటుంది, ఉడికిపోతుంది కూడా. ఉడికాక తింటేనే మనకు మంచిది. సో ఇప్పుడైతే నేను దాన్ని అలా కలపెడతా ఉన్నాను అనమాట. సో అది కంప్లీట్ అయిపోగానే దాన్ని దించి దాంట్లోకి కొంచెం మజ్జిగ, నాకు మజ్జిగ యాడ్ చేసి వేడివేడిగా తాగడం ఇష్టం, సో నేనైతే మజ్జిగ యాడ్ చేశాను. సో ఇప్పుడైతే గ్లాస్లోకి పోసేసుకొని నేను పెద్ద గ్లాస్ అయితే తాగుతానమాట. నాకు రాగి జావ అంటే చాలా ఇష్టం, అందులోకి స్పైసీ ఉంటే ఇంకా బాగుంటుందని నేను ట్రై చేశాను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, హెల్తీగా ఉంటారు. మార్నింగే బ్రేక్ఫాస్ట్కి రాగి జావ తాగేసేయండి. ఓకే, బాయ్ బాయ్. చాలా బాగుంది, స్పైసీగా మిర్చి, ఉప్పు, మజ్జిగ అన్నీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.